వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి వాళ్ళు ఒకటి తయారు చేసి ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా చూసుకున్నప్పుడు 10,000 మంది ఏజెంట్లుగా పెట్టుకొని 10,000 మంది ఏజెంట్లు వాళ్ళ కింద యావరేజ్గా తీసుకున్నా కూడా 100 మంది కస్టమర్లు. మళ్ళీ ఆ కస్టమర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నెలకి 1,000 రూపాయల చొప్పున కావచ్చు, 10,000 చొప్పున కావచ్చు, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఒక 1,000 రూపాయలు యాక్చువల్గా 72 నెలలు కడితే మీకు 1,00,000 చిల్లర వస్తాయని చెప్పేసి ఆశలు పెట్టి 73వ నెలలోనే ఇస్తాం, మేము హోటల్ బిజినెస్ చేస్తాం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తామని ఈ విధంగా బ్రోచర్లు అన్నీ పెట్టుకొని ఈ విధంగా వాళ్ళు హోటల్స్ అన్ని చూపించి హోటల్ బిజినెస్లన్నీ కూడా పెట్టుకుంటూ అదేవిధంగా రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ప్లాట్లు చేసి మీకు ప్లాట్లు ఇస్తాం, మీకు డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి ఏజెంట్లని మభ్యపెట్టుకుంటూ కస్టమర్లను మభ్యపెట్టుకుంటూ ప్రజలందరినీ మోసం చేసుకుంటూ దాదాపుగా తెలంగాణలో 800 కోట్లకు పైన కుంభకోణం చేసిన యూనిక్ సంస్థ ఎండి ఎక్కడున్నాయా అంటే గుజరాత్ నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిరోజు ఎవరైనా అన్యాయం చేస్తే ప్రజలకు నష్టం జరుగుతుంటే కాల్చి పారేస్తా అని చెప్పే అమిత్ షా గారి రాష్ట్రం నుంచే ఈ వ్యవస్థ పుట్టింది. దానికి మన కరీంనగర్ ప్రజలే కాకుండా ఇండియాలో ఉన్న చాలా మంది ప్రజలు మోసపోయి కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఇవాళ కూడా పాపం ఈ ఏజెంట్లు కావచ్చు, కస్టమర్లు కావచ్చు చాలా ఇబ్బందుల పాలవుతున్నప్పుడు పూజిత మేడం గారు దీన్ని ముందుకు తీసుకొచ్చి ఈ సమస్యని ఇది కుప్పిట్లో ఉంటే లాభం లేదు, కుప్పిట్ తెరిచి ప్రజల్లోకి వెళ్ళాలి, వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనిపై ఉద్యమం చేపట్టబోతున్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన తెలంగాణలో ఉద్యమం చేపట్టి అన్ని పార్టీలతో కలిసి అన్ని సంఘాలతో కలిసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడబోతున్నాం. ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చే వరకు కూడా పోరాడబోతున్నాం తెలియజేస్తున్నాం. నా పేరు కోదాలి రామారావు, రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడిని. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున వాడి జోజిరెడ్డి గారు వారు ఈరోజు ఇక్కడ ఏదైతే యూనిక్ పర్సంటేజ్ మనం ఏజెన్సీ తరఫున దయచేసి ప్రెస్ మీట్ నడుస్తున్నప్పుడు బయట వాళ్ళు మాట్లాడదు, మీ సౌండ్ దగ్గర రియాక్ట్ అవుతుంది. మర్సెంటల్ ఏజెన్సీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోసంకి పునాది పడ్డది. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10,000 మంది ఏజెంట్లను తీసుకొని ఒక ఏజెంట్ దగ్గర ఇప్పుడు ఇంతకుముందు పద్మ అనే అమ్మాయి చెప్పింది మాకు సొంతంగా 10 లక్షల ఇన్వెస్ట్ చేసి వాళ్ళ భర్త సత్యనారాయణ ఏజెంట్ ద్వారా 1 కోటి రూపాయల వరకు వసూలు చేసి అని ఏమంటారు, మా పైసలు వేసుకున్న పర్లేదు కానీ మేము ఎవరైతే ఏజెంట్ దగ్గర మేము వర్క్ చేసిన కస్టమర్ దగ్గర దాదాపు రూపాయలు లేక మేము అవస్థ వాళ్ళ ఆత్మహత్య చేసి ఏమంటారు గీతా గారు ఒక విషయం తీసుకొని ఒక వర్గంతో మిత్రులని ఇప్పుడు ఈ రాజు అనే వ్యక్తి నిజామాబాద్ ఆయన పాపం తాను 5,000 డిపాజిట్ కూడా చేసి వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా పెట్టుకున్నాం, నిర్వహించి కూడా వచ్చింది. ఇలా మెచ్యూర్ టైప్ అయిందంటే ఏమంటుందంటే రైతులతో ఈ ప్రాపర్టీస్ ఇక్కడ పెట్టుబడి పెట్టినా దగ్గర వస్తున్నాయి, దీంతో పాటు కథలకితో అని చెప్పి మధ్య పెట్టి మోసం చేస్తున్నారు. గుజరాత్ లోపల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి గడ్డ మీదకి స్టార్ట్ అయినటువంటి ఈ యూనిక్ మర్సెంటైల్ మోసపు ఈ ఏజెన్సీని తరిమి కొట్టేంత వరకు కూడా మేము ఇచ్చిపెట్టాము. మీకు ఖచ్చితంగా ఈ యొక్క దాదాపు ఇందు లోపల పెట్టుబడి ఉంటాయి. మాకు అన్న సమాచారం మేరకు 1,000 కోట్ల రూపాయలు ఇక్కడికి వెళ్ళే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయినట్టే దేశవ్యాప్తంగా ఇది ఎన్ని కోట్లకు ఎంతవరకు ఇస్తుంది మనం అందజేస్తాము.
ఈ బాధితుల పక్షాన మీరు తప్పకుండా పోరాడి వాళ్ళ మెడలు వచ్చి ఆ ఏజెన్సీ వాళ్ళని పక్షాలను అరెస్ట్ చేసి జైలు పంపి రికవర్ చేసేంత వరకు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా మేము ఢిల్లీ లోపల కూడా దీని నుంచి గర్జిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధితులకు తక్షణమే న్యాయం చేసేసరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్తి కింద వీడి తక్షణమే సిఐడిని ఎన్ఫోర్స్మెంట్ అభ్యర్థులు ఇచ్చి తక్షణ వాళ్ళని అరెస్ట్ చేసి డిమాండ్ పంపి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా రైతు ప్రజల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, వీళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. అతి త్వరలో హైదరాబాద్ ఒకటి ప్రోగ్రామ్ చేస్తాం. ఆ తర్వాత ఒకవేళ ఎవరైతే సంగప్ప, అదేవిధంగా మాదప్ప, అదేవిధంగా భూపాల్ గౌడ్, రమేష్, కరియప్ప వీళ్ళు వెనుక రాకపోతే వాళ్ళు ఇల్లు ముట్టడించడానికి వెనకగాను, అదేవిధంగా వాళ్ళు ఉన్న 206 ఎకరాలు ఎవరు కబ్జాలో ఉన్నా పర్వాలేదు, వీళ్ళ డబ్బులు ఎవరైతే కష్టమన్న తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజల డబ్బులుతో కొన్నారో ఆ భూమిని కూడా ఆక్యుపై చేయడానికి ఎంత ఖచ్చితంగా ఆ భూమిని ఆక్యుపై చేయబోతున్నారు. అది ఏమో మాట తెలియదు మరి. ఇలాంటి వ్యవస్థలు గతంలోనూ మధ్య ఇప్పుడు కూడా ఇంకా కూడా వస్తూ ఉన్నాయంటే ఈ చిత్రాన్ని ముందు ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ పేరిట ఇవి ప్రజలను మభ్యపెడతా ఉన్నాయి. చూడండి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఈ యూనిక్ అనే కంపెనీ హాస్పిటల్స్ ఉన్నాయి, వెకేషన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాం కనుక మాకు వ్యవస్థ, మేము కార్పొరేట్ ఆఫీస్ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్తే ఎవరైనా ప్రజలు ఆశపడుతూ ఉన్నారు. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆ ఆశను సొమ్ము చేసుకొని ఇట్లా కోట్ల రూపాయలు ముదిరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో 700 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 700 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. వాళ్ళు తలుచుకుంటే వసూలు చేసి ప్రజలకు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఇక్కడ చేయాల్సినప్పుడు ప్రజా ఉద్యమాలు ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుంది, మళ్ళీ వీళ్ళ మీదే కేసు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. న్యాయబద్ధంగా పోరాటానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా చొరవ చూపి ఈ విషయంలో వాళ్ళు ప్రభుత్వం తీసుకుంటే ఇది 6 నెలల్లో సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా మీరంతా కూడా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా, పోస్ట్ కార్డుల ద్వారా వాళ్ళకు విరివిగా మీ ప్రతి బాధితుడు పోస్ట్ కార్డు రాయండి సీఎం గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి. ఆ ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే మీకు తొందరగా మీ పైసలు మీకు వాపసు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో మీరంతా సంఘటితంగా ఉండి పోరాడండి. మీతో పాటుగా న్యాయ సాయం చేయడానికి మేమున్నాము. మీ తరఫున పోరాటం చేయడానికి జోజిరెడ్డి గారు, ఉచిత మేడం, రామారావు గారు వీళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా మిగతా సంఘాలను కూడా కలుపుకోండి, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయండి. దానికి మా వంతు సాయం కూడా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ప్రతిదాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు, కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. మొన్నటి వరకు అవేంటి ఏదో వర్చువల్ మనీ అని చెప్పేసి 100 కోట్లు, అసలు ప్రజల దగ్గర డబ్బులు లేవంటారు. 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెళ్ళిపోతూ ఉన్నది. ఈ ఆగడాలకు, ఇట్లాంటి మోసాలకు తెరపడాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతిదీ గుడ్డిగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఎందుకంటే మీకు తిండి తిప్పలు మానేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రేపు తేడా వచ్చినప్పుడు మీ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ.